హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఎఫ్ఐ స్టోరీస్. కాకి ముక్కుకి దొండపండ. పార్టీలో వారిద్దరిని చూశాక నా మనసెంతో ఈర్ష్యపడింది. నా పరిస్థితి అదే కదా అనుకున్నాను. అక్కడ రాగయ్య కాకైతే వాడి భార్య దొండపండు, ఇక్కడ నేను దొండపండైతే నా భార్య కాకి. ఎంతో మన్మధుడిలా ఉండే నాకు ఓ మోస్తారు అందమున్న అమ్మాయి మాత్రమే భార్యగా వచ్చింది. అందులోనూ నల్లటి తుమ్మ మొద్దుని కట్టుకున్నందుకు మనసంతా పాడైపోయింది. ఆలోచిస్తుంటే పిచ్చెక్కిపోతుంది. ఎంతైనా తల్లిదండ్రుల్ని అనాలి. సంబంధం చూసేటప్పుడు నాలాంటి అందగాడికి తగ్గ అమ్మాయిని చూడాలన్న ఇంగిత జ్ఞానం వాళ్లకు లేనందుకు నా అంతట నేను నచ్చిన అమ్మాయిని చేసుకోలేక కాదు, అలా చేసుకుంటే మా వాడు మా పరుగు తీసేశాడని కాకిగోల చేసేవారు. వారి పెద్దరికానికి కొంచెం గౌరవం ఇచ్చినందుకే నా జీవితంతో ఆడుకున్నారు. పెళ్లి చూపుల్లో అమ్మాయి నాకు నచ్చకపోయినా 10 ఎకరాల పంట పొలం, 10 లక్షల కట్నం, 100 కాసుల బంగారం ఇస్తారని ఆశపడి నన్ను పెళ్లికి బలవంతంగా ఒప్పించారు మా వాళ్ళు. నాకున్న బ్యాంకు ఉద్యోగం తప్పించి వెనకేమీ ఆస్తిపాస్తులు లేకపోవడంతో తల ఊపక తప్పలేదు నాకు. మనసు ఏడుస్తున్నా నవ్వు ముఖంతో తాళి కడుతుంటే తల వంచుకొని కట్టించుకుంటున్న నా భార్య ముఖంలో ఎంత వెలుగు వెలిగిందో. నాలాంటి అందగాడు తనకు భర్తయ్యాడంటే ఆమె మనసంతా పండగేగా మరి. కాకి ముక్కుకి దొండపండు దొరికాడు అంటూ మా పెళ్ళైన రోజు ఎవరో అనుకోవడం నాకు వినిపించినప్పటి నుంచి మరీ బురదలో కాలేశానేమో అనిపించింది నా మనసుకు. బురదైతే కడుక్కుని వదిలించుకోవచ్చు, కానీ జీవితాంతం వదిలించుకోలేని వివాహ బంధమైపోయింది. నా భార్య ఏదో యాంత్రికంగా ఆమెతో సంసార జీవనం సాగిస్తున్నాను గాని నాలో ఏ కోశాన తృప్తి అనేది లేదు. తెల్లగా మిసమిసలాడుతూ చక్కని కనుముక్కు తీరు పొందికైన ఒంటి తీరుతో ఏ ఆడవాళ్లు కనిపించినా నాలో ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చోటు చేసుకుంటుంది. అలాంటి అందమైన అమ్మాయిని నేను భార్యగా పొందలేకపోయానే అని జరిగిందంతా జరిగిపోయింది. చేసేది లేక నా భార్యతోనే కాపురం చేస్తున్నా. నాలో ఒక్కసారైనా నా మనసుకు నచ్చిన పరాయి స్త్రీతో ఒక్క రాత్రైనా గడపాలనే కోరిక బలంగా నాటుకుపోయింది. కానీ ఎలా నాకైతే బజారు మనుషుల దగ్గరకు వెళ్ళాలంటేనే భయం. ఎవరికి ఎలాంటి జబ్బులుంటాయో అని. పెళ్ళై 5 ఏళ్లు దాటిపోతున్నా నా కోరికగానే ఉండిపోయింది. నేను యవ్వన ప్రాయంలో ఉండగానే అలాంటి అవకాశం, అదృష్టం కలిసి రావాలని ఎప్పటికప్పుడు ఎదురు చూడని రోజనేది లేదు. నిజానికి నా భార్య నలుపన్న మాటే గాని తనలో అన్ని లక్షణాలు ఉన్నాయి. పల్లెటూరు పిల్ల కావడం వల్ల ఇంటికి చెక్క పెట్టుకుంటూ రుచికరమైన వంటలు చేస్తూ నాకు సమయానికి అవసరమయ్యే అన్ని పనులు చక్కబెడుతుంది. పడక విషయంలో నా భార్యతో దాంపత్య జీవనం యాంత్రికంగా సాగిస్తున్నా ప్రతి రాత్రి నాకు నచ్చిన పరాయి స్త్రీని పొందాలనే కోరిక మాత్రం నాలో జ్వలిస్తూనే ఉంది. పడగదిలో పడుకునే గాని మనసంతా రాగయ్య భార్య మీదే ఉంది. ఆమె గనుక నాకు భార్యగా రాసి ఉంటే జీవితాంతం స్వర్గంలో విహరించిన వాడినే అవుతాను. ఆమెను చూసినప్పటి నుంచి నా కళ్ళల్లోనే మెదులుతుంది. మనసంతా ఇష్టపడింది ఆమెను. ఎంతో లావణ్యం సంతరించుకున్న ఆమె అసలు ఆ రాగయ్య గాడిని ఎలా కట్టుకుందో. నాకైతే వాడి అదృష్టానికి కుళ్ళి ఏడవాలని ఉంది. ఎంతో పుణ్యం చేసుకుంటేనే అలాంటి భామలు భార్యలుగా దొరుకుతారేమో. వాడు చేసుకున్న పుణ్యమేమిటో, నేను చేసిన పాపమేమిటో నాకు అర్థం కావటం లేదు. ఓ ఆడదాని మీద మనసు పారేసుకుంటే ఆ తీయటి వేదన అనుభవించే వాళ్ళకే తెలుస్తుందేమో. నా భార్య నా పక్కకొచ్చి ఎప్పుడూ పడుకుందో ఆమెపై ఆలోచనతో కళ్ళు మూసుకున్నానే గాని రెప్పల చాటున ఆ అందాల రాశి అందమే దోబూచులాడుతుంది. పచ్చని శరీర ఛాయ, నవ్వితే బుగ్గన సొట్టబడుతూ ముద్దొచ్చే ఆకర్షణ, నాగుపాము లాంటి పొడవాటి జడ, నయగారం లాంటి నడుము, ఎత్తుకు తగ్గ ఒంటరి తీరుతో బాహ్యంగానే అందాలతో కనివిందు చేస్తుంటే అసలు ఆమె లోపలి అందాలు ఇంకెంతగా కళ్ళు జిగేలుమనిపిస్తాయో. పిచ్చిగా కోరిక ఉంది. ఆమెను చూసిన మొదటిసారే నా గుండెకేమయ్యిందో తెలియదు. పదే గుర్తొస్తుంది. తనువంతా తహతహగా ఉంది. హుషారు సినిమాలో మనసుని తనువుని ఎక్కడికో తీసుకెళ్లిపోయి తనమయించే రసవత్తరమైన పాట కళ్ళ ముందు మెదులుతుంటే ఆమెను అలాగే గుండెల్లో పొదువుకోవాలనే కాంక్షతో మనసులోనే మౌనంగా ఎన్నిసార్లు పాడుకున్నాను. ఉండిపోరాదే
గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకి నన్నే. అంతగా ఆమెను అల్లుకోవాలని కానీ ఎలా ఆమెతో ఆ సౌఖ్యం నాకు దక్కేదెలా అంత ఆమెతో గడిపే ఊహలే ఏదో లోకానికి తీసుకెళ్ళిపోయాయి. ఇక ఆమెతో ఒక్కసారైనా గడిపే ఛాన్స్ వస్తే ఈ జన్మ ధన్యమే కదూ. నాలో కోరిక బలంగా పెరుగుతుంటే రాగయ్య భార్యను ఎలా వలపన్నాలో తెలియడం లేదు. ఆలోచిస్తుంటే ఠక్కున ఒక ఆలోచన గుర్తొచ్చింది. అన్నట్లు రాగయ్య సస్పెండ్ అయ్యాడు. ఎంక్వైరీ కూడా అయిపోయింది. నేనే ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. దీనిని నేను ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఆ ఆలోచన రాగానే నాలో చిన్న చిగురాశ తొడిగింది. ప్రయత్నం చేస్తే చూడాలి అతను ఏమంటాడో. మనసులోకి వచ్చిన ఆ గిలిగింతతో పాటు సందిగ్ధత కూడా చోటు చేసుకోవడంతో ఆతృత నుంచి ఎంత త్వరగా బయటపడదామా అని ఉంది. మర్నాడు ఆదివారం కావడంతో రాగయ్యకి ఫోన్ చేసి నీతో చిన్న పని ఉంది, బయట ఎక్కడైనా కలుసుకుందామా అని అడిగాను. బ్యాంక్ అధికారిని కావడంతో రమ్మనదే తడువుగా రావడానికి వినయంగా రెడీ అయ్యాడు. నా ప్లాను సఫలీకృతమయ్యేలా రాఘయ్యని మంచి మాటలతో బుట్టలో పడేయాలి అనుకుంటూ ఇన్ని గంటలకు ఫలానా రెస్టారెంట్కి రమ్మని చెప్పాను. నేను చెప్పినట్టుగానే ఉదయం 10 అయ్యేసరికి తాజ్ రెస్టారెంట్ దగ్గర నా కోసం నిరీక్షిస్తున్నాడు. అతన్ని అలా చూడగానే నేను అడగబోయే కోరికను అతను ఎలా రియాక్ట్ అవుతాడోననే గుబులు నన్ను కొద్దిగా ఆవరించకపోలేదు. అయినా నేను స్థిరంగా ఉండాలనే గట్టి తలంతో నా కోరికను సడలించుకోదలుచుకోలేదు. 2 కాఫీ ఆర్డర్ ఇచ్చాను. సర్వర్ తెచ్చిన కాఫీ కప్పును అతని వైపు తోస్తూ ఆఫర్ చేశాను. నా ఎదుట అలా కూర్చోవడం అతనికి ఇబ్బందిగా ఉన్నట్టుంది. పర్వాలేదులే, నాతో ఇక్కడ కాస్త ఫ్రీగా ఉండొచ్చు అంటూ భుజం తట్టాను. ఉద్యోగరీత్యా ఆ విషయం ఈ విషయం మాట్లాడుతూ తనని త్వరగా సస్పెన్షన్ నుంచి తప్పించే పూచి నాదని చెప్పాను. నా వైపు ఎంతో కృతజ్ఞతగా చూశాడు. అయితే నీ ఒక మాట ఇవ్వాలి నాకు అంటూనే విచక్షణ కోల్పోయి ఏ భర్తని అడగకూడని కోరికను అడిగేశాను. రాగయ్య విస్తుపోయాడు. ఆ మాట అడిగినందుకు, వెంటనే నా చెంప చెళ్ళు మనిపించినందుకు నేను విస్తుపోయాను. నా పాడు కోరికకు వెర్రి మొహం వేశాడు. అతనల్లా చూశాక నాలో పూర్తి ధైర్యం వచ్చింది. నాకు తెలుసు, నన్ను చంపేస్తానో నరికేస్తానో ఇలాంటి మాటలు నాపై ప్రయోగించలేడని. నా అవసరం రాగయ్యకి ఎంతైనా ఉంది. మరేమనుకున్నాడో ఏమో. నాకు 2 రోజులు టైం ఇవ్వండి, నా భార్యను ఒప్పించాలి కదా. గొంతు పెగుల్చుకొని ఎలాగైతే సగం మాట ఇచ్చాడు ఆ రోజుకి. సరే రాగయ్య, 2 రోజులు కాకపోతే వారం రోజులు తీసుకో. వచ్చే ఆదివారం నాటికైనా నాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. అప్పుడే నువ్వు సస్పెన్షన్ నుంచి రీజాయినింగ్కి అయ్యే ఏర్పాట్లు త్వరగా చేయగలను అంటూ కండిషన్ పెట్టాను. సమాధానంగా తల ఊపనట్టుగా అక్కడ నుంచి కదిలి వెళ్ళిపోయాడు. చూస్తుంటే మనసంతా ఆనందం అల్లుకుపోయింది. ఎందుకో ఇన్నాళ్లకైనా నా వాంఛ నెరవేరబోతుంది అనే గట్టి నమ్మకం కుదిరింది. నేను ఆశించినట్టే ఆదివారం రేపనగా రాగయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. నాలో ఏదో తెలియని ఆనందం. అయితే తన భార్య చిన్న షరతు పెట్టిందట. తాను ఆ పనికి ఒప్పుకోవాలంటే ఆ ఇంటి గడప దాటి కాలు బయట పెట్టదంట. వారింటికే వచ్చి గుట్టుగా వ్యవహారం చక్కబెట్టుకోమని చెప్పిందట. ఆ మాట వింటూనే నా ఊహలకు రెక్కలొచ్చి స్వర్గం చుట్టి వచ్చినట్టు ఫీల్ అయ్యాను. నన్ను నేను గిల్లుకొని చూసుకున్నాను. ఇంత చటుక్కున పనవుతుందని నేను అసలు అనుకోనే లేదు. లోపల ఉబికి వస్తున్న ఆత్రాన్ని ఆపుకుంటూ, సరేలేవోయ్, మీ ఆవిడ నా కోరిక తీరుస్తాననడమే మహాభాగ్యం. మీ ఆవిడ చెప్పినట్టుగా మీ ఇంటికే రేపు వచ్చేస్తానులే అని నేను అనేశాను. ఆమె నా సొంతం కావడానికి ఆ భార్యాభర్తల మధ్య ఏం పడ్డారో నాకు అనవసరం అనిపించింది. ఆ రోజు రాత్రంతా నాకు నిద్ర పడితే ఒట్టు. ఆ అందాల రాశి అపురూప సౌందర్యవతిని అనుభవించబోతున్నానన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. సాధించాలి. ఒక్క రెగిలో జీవితమంతా మర్చిపోలేని తీయటి మధురానుభూతుల్ని మిగుల్చుకోవాలి. నాకున్న కోరికల చిట్టా విప్పాలి.
మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో లేదో. వచ్చిన ఈ అవకాశం నన్నెంతో రాసానుభూతుల్ని కలిగిస్తుంటే తన్మయత్వంతో ఆమెనే తలుచుకుంటూ మంచంపై పొర్లాడాను. మర్నాడు సాయంత్రం శుభ్రంగా స్నానం చేసి ఇస్త్రీ చేసిన లాల్చీ పైజామా వేసుకుని పెర్ఫ్యూమ్ జల్లుకుని ఎంతో హుషారుగా బయటకు బయలుదేరుతుంటే నా వైఫ్ అదోలా చూసిందే గాని ఎక్కడికి అండి అని అడగలేక నోరు మూసుకుంది నా భార్య. సరాసరి రాగయ్య ఇంటికెళ్ళి తలుపు కొట్టాను. తలుపు తీస్తూ రండి సార్, మీకోసమే ఎదురు చూస్తున్నా అంటూ లోనికి ఆహ్వానించాడు. నాకు మాటిచ్చినందుకేమో అతనిలో ఎలాంటి అభ్యంతరము కనిపించలేదు. నాకు పరాయి మగాడి భార్య కోసం వచ్చినందుకు ఒక్క క్షణం నాకే సిగ్గనిపించింది. తటపటాయిస్తూనే లోనికెళ్ళి కూర్చున్నాను. ఇప్పుడే వస్తానంటూ లోపలికి వెళ్ళి భార్యను వెంట పెట్టుకుని వచ్చాడు. నన్ను చూపిస్తూ ఈయన మా మేనేజర్ ప్రభాకర్ గారు అంటూ పరిచయం చేశాడు భార్యకు. అలాగే ఆమెను కూడా నాకు పరిచయం చేస్తూ నా భార్య సిరి అన్నాడు. నమస్కారం అండి అంటూ 2 చేతులు జోడించి సిరిని చూసేసరికి నా చేతిని అందుకుంటూ అమాంతం ఒడిలోకి లాక్కోవాలనిపించింది. ఎదురుగా ఆమె భర్త ఉండటంతో నిగ్రహించుకొని అప్రయత్నంగా నేను చేతులు జోడించాను. ఆ అందాల రాశి వయసు సొగసే కాదు, మాట కూడా అమృతంలా ఉంది నా చెవులకి. రాగయ్య తన భార్యకి ఏదో సైగ చేసి సార్ నేను బయటకు వెళ్తాను, ఈలోపు మీరొచ్చిన పని కానిచ్చుకోండి అంటూ హడావిడిగా బయటకు వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఎన్నో ఊహల్లో ఉన్న నేను వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకూడదనుకుంటూ ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. సిరి నా వైపు చూసి కైపుగా నవ్వింది. నన్ను మరింత రెచ్చగొట్టేలా ఒక్క నిమిషం అంటూ లోనికి వెళ్ళింది. ఆ మరు నిమిషమే పళ్ళు, స్వీట్స్, జ్యూసు ఒక ప్లేట్లో పెట్టి తీసుకొచ్చి తీసుకోండి సార్ అని చెప్పి నా ఎదురుగా కూర్చుంది. ఆమెను అలా చూస్తుంటే ఆమె అందాన్ని జురుకుని తాగాలనిపిస్తుంది. జ్యూస్ గ్లాస్ నందుకుని మీరు తీసుకోండని గ్లాసును అందిస్తూ తాకనట్టుగా ఆమె చేతిని తాకాను. ఆ కొద్ది స్పర్శకే నాలో నరాలు జివ్వుమన్నాయి. ఆమె జ్యూస్ తాగుతుంటే ఆ ఎర్రటి పెదాలు మరింత మత్తెక్కిస్తున్నాయి. కొద్దిగా సిప్ చేస్తూ నన్ను చూసి నవ్వింది. ఆ నవ్వులు చాలు ఇష్టపూర్వకంగానే నాకు దగ్గరవ్వడానికి ప్రిపేర్ అయి ఉందని నాలో ఎక్కడలేని తెగువ వచ్చేసింది. ఆమె అందాన్ని పొగుడుతూ ఆమె పక్కకి చేరాను. ప్రతి మాటకు నవ్వుతూ కిలకిలమంటుంటే బుగ్గన పడుతున్న సొట్టల్ని చటుక్కున ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఆమె అందం ఊరిస్తుంటే కోరికతో దగ్గరగా జరిగి ఆమె తొడపై చెయ్యి వేశాను. అప్పుడే అంత తొందరెందుకు అంటూ సుతారంగా నా చెయ్యిని పక్కకు తీసి పైకి లేస్తుంటే పట్టులాంటి ఆమె చేతిని మరింత సున్నితంగా పట్టుకున్నాను. అబ్బా ఉండండి అంటూనే నా చెయ్యి విడిపించుకుని ఆమె బెడ్రూంలోకి దారి తీసింది. 2 నిమిషాలు ఆగి చూసి ఇక ఆగలేక ఆమె వెళ్ళిన పడక గదిలోకే నేను అడుగు పెట్టాను. తన బాత్రూంలో నుంచి నీళ్ల శబ్దం వస్తుంది. నాలో కోరిక మరింతగా రాజుకుంటుంది. ఇంతలో సెల్ ఫోన్ మోగడంతో తుల్లిపడ్డాను. కొద్దిగా ఫోన్ చూస్తారా, మా వారు వదిలేసినట్టున్నారు. బాత్రూమ్ తలుపు కొద్దిగా వారగా తీసి మొహం బయటకు పెట్టి గోముగా అడిగింది. మొహం కడుక్కున్నట్లు ఉంది. సబ్బు నురగతో ఉన్న ఆమె మొహం మబ్బుల్లోంచి తొంగి చూస్తున్న చందమామలా ఉంది. అప్పటికే నా నరాలు జివ్వున లాగేస్తున్నాయి. ఇక క్షణమైనా ఆగకూడదు అనుకున్నా. వెంటనే సెల్ ఫోన్ అందుకున్నాను. ఫోన్ స్క్రీన్ పైన డాక్టర్ రమణ అనే పేరు చూసి తటపటాయిస్తూ కాల్ రిసీవ్ చేసుకున్నాను. అవతలి నుంచి ఒరే రాగయ్య అంటూ డాక్టర్ మాటలు పూర్తిగా విన్నాక నాలో ఏదో ఆసక్తత, అంతటి సుందరాంగి విషయ వలయంలో చిక్కుకుందనే వేదన. అదంతా నమ్మబుద్ధి కాలేదు. కానీ ఆ మాటలు ఓ డాక్టర్ నోటి నుంచి నేరుగా వినిపించిన ఓ భయంకరమైన సత్యం. మనసంతా ఒకటే అలజడి. అక్కడికి ఉండే ప్రయోజనం లేదనిపించింది. వైపు చూశాను. నీళ్ల శబ్దం వినిపిస్తూనే ఉంది. నెమ్మదిగా అడుగుల్లో అడుగేసుకుంటూ అక్కడ నుంచి బయటపడ్డాను. కార్ స్టార్ట్ చేశాను. ఎలా డ్రైవ్ చేశానో, ఎలా ఇంటికొచ్చి మంచం మీద పడ్డానో నాకే తెలియదు. మైండ్ బ్లాక్ అయిపోయింది. తెల్లారింది. రాత్రంతా నిద్ర లేదేమో. తెల్లవారుజామున నిద్ర పట్టింది. బద్ధకంగా లేచి పెరట్లోకి వెళ్ళాను. ఏదో కూనిరాగం తీసుకుంటూ అంట్లు తోముతోంది నా భార్య. ఎప్పుడూ లేనిది ఆ రాగం కూడా తీయగానే అనిపించింది నాకెందుకో. ఓ చెవి అటేసి వింటున్నా. నన్ను చూసి లేచారా, ఇప్పుడే వెళ్ళి కాఫీ తెస్తాను. ఈ పని మనిషి చెప్పా పెట్టకుండా ఈరోజు మానేసిందండి. మీరింకా లేవలేదని ఈ
పని చేసుకున్నాను అంటూ కంగారు పడింది. పర్లేదు, నువ్వు నీ పని కానీ నేనింకా పళ్ళు తోముకోవాలి అని చెప్పి బ్రష్ అందుకుంటూ మరోసారి నా భార్యని చూశాను. నీరెండకి మొహం మీద పడుతున్న చెమటను తుడుచుకుంటూ గబగబా గిన్నెలు కడిగేస్తుంది. నడుమొంపుని చూసి ఎంతో పొందికగా ఉందనిపించి మనసారా తనివి తీర చూశాను. నల్లగా ఉందని ఏనాడు అంత పట్టింపుగా నా భార్యను చూసెరగను. ఏదో ముక్తసరిగా చీకట్లో ఆమెతో సంసారం చేయడం తప్పించి ఎప్పుడూ ఏదో పని చేసుకుంటూనే చిన్న కూనీరాగం తీసుకుంటూ భర్తే సర్వస్వం అనుకునే ఆడవాళ్లలో నా భార్య కూడా సగటు మనిషి. అందుకనేమో ఆరోగ్యంగా మిసమిసలాడుతూ ఉంది. ఒద్దికగా పొదుపుగా సంసారం చేసుకుంటూ తన మాంగల్య బలానికి పూజలు పునస్కారాలు చేసుకోవడమే గాని నన్నో మాట అనడం గాని సాధించడం గాని ఎప్పుడూ విని ఎరుగను. తన సాహిత్యాన్ని ఇష్టాన్ని నిర్లక్ష్యం చేశానన్యాళ్ళు అందం అనేది మానసికమైనది కానీ బాహ్యమైనది కాదని విన్నాను, చదివాను. అయినా ఇన్నాళ్ళు నన్ను మార్చలేకపోయాయి. సమయానికి డాక్టర్ నుంచి ఫోన్ వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే క్షణికావేశంలో నిన్న ఆమెతో కలిసిపోయి ఉంటే నా గతి ఎలా మారేదో. బహుశా నా భార్య చేసుకున్న పుణ్యఫలమే నన్ను అలా కాపాడి ఉంటుంది. కాఫీ అందిస్తున్న భార్య కళ్ళల్లోకి మొదటిసారిగా అనురాగంతో చూస్తూ అనుకున్నాను, ఇంట్లో కమలాన్ని పెట్టుకుని బురదలో కాలేయబోయానని. సిరితో గడుపుదామనుకున్న ముచ్చట్లన్నీ నా భార్యని చూస్తుంటే తీర్చుకోవాలనిపిస్తుంది. నా మనసుకు పట్టిన చీడ పురుగంతా వదిలిపెట్టింది. అమావాస్య కాస్త పున్నమి వెన్నెలా మారిపోయినట్టు ఏదో అనుభూతి నాలో.